పార్వతీపురం మన్యం జిల్లా భూమిలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కిలోమీటర్లు ఇప్పుడు ఎవ్రీడే వచ్చిపోతుందా? ఓకే. టీచర్ అమ్మా, మంచి టీచర్ కావాలి. మీ టీచర్ వాస్తవం చెప్తుందనే. ఓకే, గుడ్. బాగా చదివించండి. అన్ని విధాలు బాగానే ఉంది కదా? ఓకే అమ్మా, బాగా రండి. మధ్యాహ్న భోజనం బాగుందా? బియ్యం మార్చాం కదా, సన్న బియ్యం ఇస్తుంది. ఆ మార్క్ కంప్లీట్ తెలుస్తుందా? ముందుకి బాగుందా? ముందు కంటే బాగుందా? టేస్ట్ బాగుందా? వంట కూడా బాగా చేస్తారా? ఓకే, రుచికరంగా ఉంది. ఓకే. ఓకే అమ్మా, గుడ్. మంచిదమ్మా. ముగ్గురు రండి, ముగ్గురు రండి. రామ్మా రండి. టీచర్ గారు నువ్వు ఇట్రాయా, నువ్వు ఇట్రా. ఈ పక్కన, ఆ పక్కన. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. ఏంటి పిల్లలు, బాగున్నారా? ఎక్కడికా? కూర్చోండి. రా కూర్చో. రండి. నమస్కారం. కూర్చోండి. రా. ఏంటమ్మా, ఎంతమంది తల్లులు ఉన్నారు? అంతమంది తండ్రులు ఉన్నారా లేరా? తల్లులు ఏమైనా డుమ్మా కొట్టారా? లేదు, అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. ఎంతమందికి పిల్లలకి ఇద్దరు వచ్చారు? తల్లిదండ్రులు వచ్చారు? చేతి పైకి ఎత్తండి. మీరు కాదు, వాళ్ళు చెప్పాలా? అంటే మమ్మీ గారు కింద ఒక ఉన్నారు సార్, మేము వచ్చాం సార్. ఓకే, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు వచ్చాం సార్. కింద ఒక ఉన్నారు లేడీస్ కి. మీరు చెప్పండి, ఎంతమంది తల్లిదండ్రులు వచ్చిన చేతి పైకి ఎత్తండి. అమ్మా నాన్న ఇద్దరు వచ్చాడు, చేయలేదండి. అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన వాళ్ళు. ఓన్లీ ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లలు? నాన్న వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, చూశారు కదా మీ కథ. నాన్నలు తక్కువ వచ్చారు, తల్లులు ఎక్కువ వచ్చారు, ఇద్దరు తక్కువ వచ్చారు. అవును. ఏంటి చెప్పండి. ఫోటో క్రికెట్ సెషన్ నెక్స్ట్ ఉంది సార్. ఓకే, మీరు ఫోటో తీసారా? అందరి గ్రూప్ ఫోటో. ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారా? పేరెంట్స్ అంతా వాళ్ళ చదువు బాగుందా? బాగా చదువుతున్నారు పిల్లలు? ఏంటి పిల్లలు, హౌ ఆర్ యూ? బాగున్నారా? గుడ్. అంతా బాగా వెరైటీగా కనపడొస్తున్నారు. లేదా
Sir, we are so happy to see you, sir. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఎప్పుడు నాకు వస్తాను సార్. తప్పకుండా ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వదలు ఓకే అమ్మా ఓకే 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 అమ్మా లేమ్మా ఓకే బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా Sir, thank you for Mega DSC, sir. ఓకే మొన్న సెలెక్ట్ అయ్యావా Thanks. PGT English, sir. ఏం చేసావు నువ్వు బీటెక్ నుంచి వచ్చి బీఈడీ చేసి పీజీ ఎంఏ ఇంగ్లీష్, సార్. ఎంఏ ఇంగ్లీష్ Thank you so బాగా much. చదువు చెప్పు అల్లే నమస్కారం తల్లి వద్దమ్మా ఆ పని చేద్దాం ఆ పని చేద్దాం వద్దమ్మా ఆ పని వద్దమ్మా రండి మీటింగ్ మళ్ళీ లేట్ అవుతుంది పిల్లల భోజనం ఏంటమ్మా హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎక్కడిక్కడనా ఏంటమ్మా బాగున్నారంతా ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు మగ పిల్లలు ఎంతమంది అమ్మా ఈ స్కూల్లో ఈ క్లాస్ రూమ్లో ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది 10th క్లాస్ 24 ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు 23 ఉన్నారు ఓకే ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ కూర్చోండమ్మా ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ 24 sir, girls overall, 26 boys sir, overall 50 sir strength. 50 strength ఓకే యూ స్టార్ట్ లీవ్ సార్ ఆలోచన ఏంటంటే సార్ ఇక్కడ ఆ లెర్నింగ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కనుక అంతనా ఐడియా ఏంటంటే ప్రతి క్లాస్ అయిన తర్వాత సార్ ఒక సబ్మిటివ్ వీడియో ఒకటి తయారు చేసి తద్వారా పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడిగేదానికి సార్ సో ఏబిసిడి ఆప్షన్ ఇస్తే ఇది ప్రతి స్టూడెంట్కి ట్యాగ్ అవుతుంది సార్ క్లిక్కర్ ప్రతి స్టూడెంట్కి మ్యాప్ అవుతుంది సార్ అండ్ అది బట్టి సెంట్రల్ డేటాబేస్ మనకు తెలుస్తుంది సార్ ఎప్పటికప్పుడు సార్ సో అది వీఆర్ జస్ట్ పైలటింగ్ సార్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఫస్ట్ మీరు అప్పుడు 2018-19లో స్టార్ట్ చేశారు సార్ ఇది అది ఎక్కడికి వెళ్ళలేదు అది ఒక లెవెల్లో స్టార్ట్ చేసి వదిలిపెట్టాం తర్వాత ప్రభుత్వం అది తీసుకోలేదు సార్ అదే తీరే వాళ్ళు లాజికల్గా తీసుకున్నాం సార్ అప్పుడు చేసిన దాంట్లో కూడా మనం ఏం చేసామంటే ల్యాబ్ పెట్టాం సార్ టీచర్ కూడా ల్యాబ్ నుంచి టీచ్ చేసేవాడు వీడు సప్లిమెంట్ చేసేవాడు ఇప్పుడు ఏం చేశాం సార్ రెండు వీడియోస్ తయారు పెట్టచ్చు చేయించి వీడియో హై క్వాలిటీ వీడియోస్ చేశాం ఓకే క్యారీ ఆన్ Good morning children. Good morning ma'am. So already మనం climate అనే లెసన్ కోసం డిస్కస్ చేశారు కదా. సో అందులో సబ్ టాపిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. సో కంటెంట్ అనేది ఆల్రెడీ మీకు నేను చెప్పడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి వీడియో అనేది క్లిక్ చేస్తాను. వెంటనే అసెస్మెంట్ కూడా కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. మీ నాలెడ్జ్ మీద చెక్ చేసుకోవచ్చు. రెడీయా చిల్డ్రన్? రెడీ మ్యామ్. Rainfall in India is about 125 centimeters, but it has great regional variations across the country. The highest annual rainfall of over 400 centimeters occurs annually in certain regions of the western coast. This beautiful story of rainfall continues in the northeastern India as well. The sub-Himalayan areas in the northeast and the hills of Meghalaya also receive an annual rainfall of over 400 centimeters. But as we move west from the northeastern states, the story of rain unfolds quite a different scene. In the western parts of Rajasthan and its adjoining parts of Gujarat, Haryana and Punjab, the rainfall is less than 60 centimeters. It won't be a surprise even if it goes below 10 centimeters in some of these regions. That's very little rainfall, isn't it? Due to the scanty rainfall in parts of Rajasthan, people in these regions adopt different techniques to conserve water. But the story of inadequate rainfall doesn't end in the western parts of the country. If you move to Leh in the north, the regions in and around this place record very low precipitation annually. Also, the interior parts of the Deccan Plateau, especially the parts of Andhra Pradesh,
Karnataka, and Maharashtra receive less than 50 centimeters of annual rainfall. The scanty rainfall continues in the eastern parts of the Sahyadri too. While rainfall is a common form of precipitation, be it heavy, moderate, or scanty across the country, snowfall is restricted to the Himalayan region. Imagine, in a certain year, the monsoon is weak. This brings very less rainfall to the country. A year with very less rainfall will drift the regions with an already low rainfall into a tough situation. For example, the parts of Rajasthan, Gujarat, and the leeward side of the Western Ghats are affected more with yearly rainfall variability. Similarly, a year of very little rainfall makes the dry land regions more prone to frequent droughts. This makes the lives of the people living in the low rainfall areas more difficult. Areas with excessive rainfall are prone to floods because the excessive water leads to an overflow of rivers. For example, parts of Assam, Uttarakhand, Kerala, and Tamil Nadu face serious floods due to very high rainfall. So, my dear children, so an assessment will be conducted. Are you ready, my dear children? Yes, ma'am. Teachers, A, B, C, D options ఉంటాయి సార్. మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సార్. రైట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకొని చిల్డ్రన్ క్లిక్ చేస్తారు సార్. ఓకే గుడ్.